ఓజీలో అకిరానందన్ నిజంగానే పార్ట్ అయ్యాడా? ఇంత చిన్న ఏజ్లో ఎందుకు అకిరా మీద ఇంత ఎఫర్ట్స్? అండ్ ఇవన్నీ పక్కన పెడితే మరి ఓజీలో అకిరానందన్ క్యారెక్టర్ ఏంటి అని కూడా చాలామంది డౌట్లు అండ్ కామెంట్స్ కూడా వ్యక్తపరిచారు. మరి అసలు ఇంతకీ అసలు నిజాలేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఓజీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించే ఓజీ 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 అని కూడా మేనియా నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా రోజుల తర్వాత ఒక ఒరిజినల్ స్టోరీతోటి పవర్ స్టార్ రావడం అండ్ దానికి డెఫినెట్గా ఫ్యాన్స్ కూడా చాలా ఆకలి మీద ఉండడం అండ్ గతంలో రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా కొంచెం ఫ్లాప్ అవ్వడం. సో ఇవన్నీ పక్కన పెడితే ఇక ఓజీనే దిక్కు. అండ్ ఇవన్నీ కూడా కాకుండా ఫస్ట్ టైం ఇక ఆల్రెడీ అనౌన్స్ చేశారు, నేను ఇక సినిమాల్లో చేయనని కూడా పవర్ స్టార్ సినిమాలకు అనౌన్స్ చేయగానే అప్పటి నుంచి వెళ్ళి ఫ్యాన్స్ ఈ సినిమా మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఇక వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే సో ఇప్పుడు టాపిక్ అంతా అకిరానందన్ గురించి. సో అకిరానందన్ ఆల్రెడీ పవర్ స్టార్ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ నాన్నతోటే ఉంటున్నాడు, అక్కడనే తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, గుళ్ళకు తిరుగుతున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే మరి నెక్స్ట్ హీరోగా వస్తున్నాడా అంటే నో అనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే లేటెస్ట్గా తమన్ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో సో అకిరా గురించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే అకిరాకి కేవలం మ్యూజిక్ అంటేనే ఎక్కువ ఇష్టమట. సో ఆ మ్యూజిక్ తోటే ఎక్కువ ఇష్టం అండ్ దానికి సో అంత బాగా మ్యూజిక్ చేస్తున్నాడు కాబట్టి ఓజీలో పార్ట్ అయ్యాడు. సో అందుకనే ఓజీలో కూడా తీసుకున్నాం. ఓజీలో కొట్టేటువంటి బీజిఎం ఏదైతే ఉందో దాంట్లో అకిరా డెఫినెట్గా ఒక పార్ట్ అయ్యారు అని కూడా తమన్ అఫీషియల్గానే ఆ ఇంటర్వ్యూలో అనౌన్స్ చేశారు. అయితే కొద్ది రోజుల్లో అకిరా డెఫినెట్గా ఒక పెద్ద సినిమాకి కంప్లీట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా తమన్ ఓపెన్గానే చెప్పడం జరిగింది. సో ఇది విన్న ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం ఎగ్జైటింగ్గాను కొంచెం షాకింగ్గాను ఉన్నారు. ఎందుకు అంటే తమ అభిమాన హీరో ఆల్రెడీ ఇప్పుడు సినిమాలు ఏమీ చేయట్లేదు అండ్ పైగా పొలిటికల్లో బిజీ ఉన్నారు. ముందు ఇక సినిమాలు చేస్తారా చేయరా కూడా తెలీదు. అండ్ దాని తర్వాత అట్లీస్ట్ అకిరా అన్న వస్తే వాళ్ళ ఫ్యాన్స్కి కొంచెం ఆ ఆకలి తీరుతుంది అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. బట్ కాకపోతే ఇవన్నీ నిజంగానే అబద్ధాలా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఆల్రెడీ మెగాస్టార్ గతంలో పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి ఎవరైతే రామ్ చరణ్ ఉన్నారో ఆయన సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి సో నటవారసత్వాన్ని అలా కంటిన్యూ చేశారు. ఇప్పుడు పవర్ స్టార్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా అకిరాని తీసుకొచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. అండ్ చూడడానికి బాగుంటాడు అండ్ హైట్ ఇవన్నీ కూడా పక్కన పెడితే అన్నీ కూడా హీరోకు తగ్గట్టు పర్ఫెక్ట్ మెటీరియల్. బట్ ఇవన్నీ కాకుండా ఓజీలో మ్యూజిక్ సైడ్ వెళ్ళాడు. బట్ యాక్టింగ్ పరంగా ఉందా అంటే లేదని చెప్పాలి. ఎక్కువగా మ్యూజిక్ సెన్స్ ఉంది, మ్యూజిషియన్గానే కంటిన్యూ అవుతారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇది నిజంగా కొంచెం పవర్ స్టార్ ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్ చేసేటువంటి విషయమే. బట్ అయినా కానీ సో ఎలా అయినా చేసి హీరోగా చేస్తే బాగుంటుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో కాబట్టి సో తమన్ చెప్పినట్టు దాని ప్రకారం చూస్తే మనం ఓజీలో డెఫినెట్గా అకిరా పార్ట్ అయ్యారు. బట్ అది యాక్టింగ్ పరంగా కాదు, మ్యూజిక్ పరంగా. సో ఎలా అయినా కానీ ఇక యాక్టింగ్కి వస్తారా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ నాన్న సినిమాలు ఇన్ఫ్యాక్ట్ మా పవన్ కళ్యాణ్ గారు మేము అందుకనే ఆ రేంజ్లో మ్యూజిక్ ఇస్తే ఇంకా వాళ్ళ నాన్నకి ఎలా ఇస్తాడనుకుంటున్నారు అని చెప్పేస్తున్నారు. అందుకనే మ్యూజిక్ ఇంత హై ఇస్తుందా ఫ్యాన్స్కి అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా కానీ అకిరా ఓజీలో పార్ట్ అయ్యారు. అది ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ అనమాట. సో మరి అకిరా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారా? అండ్ ఇస్తే ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇవ్వాలి? కామెంట్ చేయండి.